ఉదయం 10:20 ఏ జుమోట్ అయ్యేవారు తెల్లారిద్దాము. బిగ్ బాస్ హౌస్లోకి స్వాగతం. హాయ్ బిగ్ బాస్, ఎలా ఉన్నావు? బాగున్నావా? అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ నువ్వు బిగ్ బాస్ అంటే అంటారా? సార్ అనండి, లేకపోతే బిగ్ బాస్ గారు అనండి. బిగ్ బాస్ అనే అంటారు కదా. అవునా? సరే, నువ్వు బాస్ బిగ్ గాను అంటే నేను కొంచెం పెద్దగా ఉండా కదా, నేను బాస్ని కదా అంటే బిగ్ బాస్ అనమాట. సరే బాస్. బిగ్ బాస్ కాదు, బాస్ బిగ్. బాస్ బిగ్ తిరగేయాలా? వచ్చారా బిగ్ బాస్ హౌస్లో ఈరోజు? వచ్చారు. ఒక స్పెషల్ ఏదో ఉన్నట్టుంది. రొయ్యల కారం నిన్న వచ్చిందా అండి ఆంటీ? రొయ్య పొట్టు అంట తీసుకొచ్చింది. ఈ రొయ్య తలకాయల కారం కాదు, రొయ్య పొట్టుతో కొడతారు కారం. సర్దుకుని పొద్దున లేచి ఒకళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉండమండి. ఈ రెక్క అటు ఇటు లాకెళ్ళిపోడండి. అట్లా ఆగినాక కొంచెం పర్లా తెలుసు మనకి ఎట్లా ఎప్పుడు ఏం చేయాలనేది. మళ్ళీ ఇంకోసారి లాగమంటే లాగతల్లా. అమ్మో, సెట్ అయిపోతే మళ్ళీ కోత తీసుకెళ్దామనే. నేను రావాలిగా ముందు చెయ్యి నాది లైన్ అవ్వాల. ఆకలి అవుతుందిరా. ఆయన పొద్దున రమ్మని చెప్పాడంట. మా నాన్న గత 2 రోజుల నుంచి రావట్లేదండి, 2-3 రోజుల నుంచి. ఎందుకనేది అక్కడికే వెళ్ళి చెప్తాను మీకు. బిజీ మ్యాన్ అయిపోయాడు, బిజినెస్ మ్యాన్ కూడా అవుతాడేమో. వచ్చి ఇటు నుంచి తీసుకోవాలంట. తీసుకొద్దాం. మంచి స్మెల్ కొడుతుంది. బావు టేస్ట్ అదిరిపోయింది. చేసి ఇదే బాగుంది. కానీ బాగుందా పప్పు పొడి ఒక గంట మంచి ఆహారం పెట్టావు చేసి. మీరందరూ ఆరోగ్యంగా ఉండి పెద్ద అయినాకైనా ఇప్పటి నుంచి అయినా నన్ను బాగా చూసుకోండి. నేను పెద్ద అవ్వాలి ఇంకా పిల్లలు వాళ్ళకి చెప్పు మరి. పెద్ద అయినాక నీకు నువ్వు వాళ్ళ కాళ్ళు మంచి వండి పెడతాను నేను. అబ్బో నెక్స్ట్ లెవెల్లో ఉందిగా. అవునా? బిజీ మ్యాన్కి భోజనం, బిజినెస్ మ్యాన్కి భోజనం. అది బిజీ బిజినెస్ మ్యాన్కి భోజనం. జనం అనుకుంటా ఉంటారు ఏందా ఈ అనిలు ఝాన్సీ బిజీ అంటున్నారు, బిజినెస్ మ్యాన్ అంటున్నారు. అసలు ఏంటో విషయం అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏం చెప్తారండి. మామయ్య అందులో బిజీ అవడం అనేది. పప్పు అదొకటి పోస్తావా? పప్పు ఇందులో పోసేస్తాడు, తినేస్తాడు. తుఫాన్ అంటున్నారండి ఇప్పుడు. మళ్ళీ మొత్తం మబ్బులు పట్టేసి ఉన్నాయి. ఏం తుఫాన్లో అయిందో. అయిందా? ఎట్టా ఇయ్యా ఎట్టా నాకు సైడ్ తిరిగారు ఇయ్యా రా రా రా. కాదు, ఆ అద్దంలో అంతే ఉంటది. అసలు మెరిసిపోతున్నావు. ఈ ప్రపంచంలో కాంతి అంతా నీ మెరిపే. పద. చెయ్యతున్నాడు. గురు కాపలా కాసింది జాలే కానీ రా. హాయ్, హౌ ఆర్ యూ? ఝాన్సీ అసలు ఈ తెలివి చూసావా? చెట్టు అటు వంగిపోతుందని చెట్టుకి తాడు కట్టి ఆ తాడుని మొద్దుకు కట్టాడు. నువ్వు కట్టింది
కాదు, అది అటు వంగిపోకుండా ఇటు వస్తానికి. హాయ్ బ్రో, బిజినెస్ మ్యాన్. మరి భోజనానికి కూడా రావాలంత బిజినెస్ ఏందంట ఇక్కడ చెప్పు. వచ్చాగా ఇప్పుడే. అవును, ఏది చెప్పు, నీ బిజినెస్ చూపించు మా ప్రేక్షకులు. ఇప్పుడు కాదు, నువ్వు పెట్టిన వనాలు ఎక్కడ చూపించు. ఓహో, ఈగో ఝాన్సీ. ఇదిగోండి పప్పాయ, బెండకాయ, వంకాయ మొక్కలు. వీటి కోసం అండి అన్నకు కూడా రాకుండా 7 గుచ్చుని కాపలా కాస్తాడు, కోళ్ళు రాకుండా కుక్కలు రాకుండా. మెంతా ఝాన్సీ, ఏహో మెంతులు. ఏ తోట? ఈ బారుకు బాట తోట. బచ్చలా ఎక్కడ? ముద్దులో ఒకటి బచ్చలా, అందుకే రాంది ఆయన. అవునా, ఏడకే తెచ్చి అమ్మాయి అయితే. ఇక్కడ వాటర్ లైన్ కూడా వేసాడుగా, పైపు. అబ్బో, నువ్వు సామాన్యుడు కాదు గురు, కమ్మకనవుతున్నావు. అదండి మీకు చెప్పాలనుకుంటున్నా, బిజినెస్ బాగా బిజీ. అదే అయిద్ది. ఏం చూపిస్తున్నాడు ఏడ అర్థం కావట్లే, కనిపెట్టుకోవాలి మేమే. పైపు కాడ తప్పు తప్పుకో, టమాటా ఉందా? లే ఏడుందో మరి కనిపెట్టుకో. అవి రాలా ఇంకా బయట, వంగిపోయి ఉండయా ఈ మొక్కల్లోనా? మా నువ్వు ఎక్కడ కాలు పెట్టినా చూసుకుని పెట్టి, ఎక్కడ ఏ మొక్క ఉంటుందో తెలియదు. మళ్ళీ ఆయన అరుతాడు మొక్కలు దక్కుతున్నారని. ఉండయి అనుకో, చూడు రాయా. అన్నం అంటే ఎడకి తెచ్చి అమ్మ ఒకటిగాడే తింటాడా? చచ్చిపోయినట్టు కూడా ప్రాణం పోతున్నావా? అదండి సంగతి. బాదంకాయ, బోరంకాయ. చూడు ఎడ చూస్తున్నాడు, ఇట్టాడు ఇట్ట. బోరంకాయ లేదు, బాదంకాయ అన్నట్టు ఉంది. ఇంకా కమ్మ రావుతున్నాడు కూర్చుని. ఇంకొండయా ఇంకేమైనా లిస్టు ఉందా? పచ్చడికాయ, పచ్చ వంకాయ, గుత్తి వంకాయ, ఇంకా అన్ని రకాలు. అమ్మయ్యా, ఇదండి. ఇక మీరు చూసారు కదా, నేనేం చెప్పేది లేదు. ఈ చెత్తలో ఎక్కడ ఏది ఉందో మనమే దేవుడుకోవాలి వెళ్ళి పెద్దరికి రాగా. పచ్చటాకుల్లో చూడాడో. ఇగో ఝాన్సీ మర్చిపోయి వంకాయలు అంటే కోసుకో. వంకాయలు పువ్వు అంట కోసుకెళ్ళు. 2 కలిపి ఉండమంటావా? వద్దా? పెట్టుకో. నేనే పెట్టిన చెట్టు బ్రహ్మాండంగా ఉంది. 3కి 3 పువ్వు పక్కా ఒకటే. కాయలు వచ్చినాయి, ఫుల్గా వచ్చినాయి. మొగ్గలేదుగా. మొగ్గలా కాదు, ముగ్గలా అనాలి. అదే మొగ్గలా. ఆ చెట్టుకు కూడా ఉండయా? వత్తా. కానీ ఒక రైతు అయిపోయావు గురు, రైతు అయిపోయావు. పొలంలో కూర్చున్నాను. కాదు, 2 రైతులా? ఇక ఈ నెలాఖరికి 2 అబ్బో, నన్ను కూడా పెట్టుకుంటావా ఏదైనా కూలికి?
అలా కావాలిగా కౌలుకా కోరికి కూలికి నన్ను కూడా పెట్టుకోయ్యా నేను కోత నాటి నేను ఒక రైతు కాక చేలోకి వెళ్ళి అన్నం తింటాం చూసేవారం ఇప్పుడు చేలోకి వెళ్ళి తినాలంట మంచిది ఒక్క అల్లం అంటూ ఇప్పుడు అయింది అసలు ఇది ఏంది వ్యవహారం ఏంది ముళ్ళకంప దీంట్లో మొక్కలేంది ఇక్కడ కాదు నేను పెడతా అన్నా థ్యాంక్స్ మాయ కాదు ఈ మెంతులు అంటాడు ఇది కొంచెం దాంట్లోనే ఎంతంటే 10 రకాలు వచ్చేసేది ఏమయ్యా 10 రకాలు చెప్పాడు వచ్చేసేది కదా ఆయన వెనక తప్పుకో పక్క తప్పుకో ఇదేందో ఈ చెట్టు అన్నాడు దీనికి ఏం కాయలు ఉంటాయి అంటున్నాడు పూత వచ్చింది నిజంగానే ఆ? హైబ్రిడ్ చెట్టు ఇది హైబ్రిడ్ కాదు ఆ? హైబ్రిడ్ స్పీడ్ అంటే ఏదమ్మా నీ కాయలు చూపించు అది అయ్యానంటున్నా పోతా అయ్యానంట నాకు తెలియదు బొప్పాయి గురించి నువ్వు ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూడమ్మాయి దగ్గర నుంచే చూస్తున్నాం నువ్వు కాదు ఇప్పుడు ఈ కాయలు అంటావు నువ్వు అయ్యే కాయలు సరే గురు జాగ్రత్త కాపలాగా అప్పుడు పువ్వు వచ్చింది దీనికి అవునా వరే ఇదిగో ఆ. ఇది ఆట ఇది ఇది ఆట ఇది అది ఆట ఇది అబ్బో సరే పద వెళ్దాం వాన వచ్చేటట్టుంది నీకు పని ఉందిరా ఏం పని మొక్కలు తవ్వు పెట్టరా చెయ్యి బాగాలేదు నాది కూడా బాగాల నిన్న చేశారు ఎండకట్టి ఇదిగో బొబ్బలు వచ్చినాయి నా చేయి కూడా నాది మంచిగా పోయింది చూపి ఇక దోసకాయలు కాసిన బుడి దోసకాయలు బుడ్డు దోసకాయలు కాయలు అయిపోయిందో పెద్ద అవ్వాలి ఇదిగోండి మా నాన్న దోసకాయలు కూడా పండించాడు ఎన్ని ఉండే ఏజెన్సీ ఇక్కడ ఒకటి ఉంది ఎప్పుడు పెద్ద యువతయో ఇవి ఏది చెప్పు వెళ్దాం పద ఇగో ఈ పీకే ఎట్ట బేగతారా ఉండని అయ్యి ఉండని ఆహా పీకు ఏర్లో ఉండే కింద నడుం కొడుతున్న వీరనారి మరి అందుకే తోవలేకపోవా అన్నది ఏర్లు కూర నలుగుపోతాయి దిస్ ఈస్ బ్యూటిఫుల్ జాస్మిన్ ఫ్లవర్స్ మల్లెపూకాయ పట్టుకో బతికిద్దా ఇది బతికిద్దే దిస్ ఈజ్ ఫర్ యూ యువర్ గిఫ్ట్ థ్యాంక్ యూ రేపు కూడా వచ్చింది పో ఏమన్నా ఇంకొకటి రావాలి కాదు ఆహా లేదు లేదు నువ్వే అట్ట నా వల్ల కాదు ఇంకొకటి రా ఏం లేదులేండి కొన్ని ఎన్ని నెలలు అయింది సుమారుగా 6-7 నెలల క్రితం ఒక ఆయన నీకు చేపలు తెచ్చిస్తానమ్మా ఇంటి పొయ్యి మీద కూర పెట్టి వచ్చాను ఏంది డబ్బులు లేవా ఏం చేసి కూర డబ్బులు లేవంటే 50 రూపాయలు ఇచ్చిందంట చేపలు ఇస్తానంటే ఆయన ఇందాక కొంగలు తీసుకొచ్చాడు అన్నాడులే అమ్మ అన్నం పెట్టిద్ది అయ్యా మంచి పిల్ల అయ్యా కడుపు నుండి అన్నం పెట్టి తెత్తాను డబ్బులు కూడా ఇచ్చింది అయ్యా ఏదో ఒక రోజు తీసుకొస్తానయ్యా కొంగలు పట్టే కానీ చేపలు పడితే కానీ అన్నాడు ఇందాక వచ్చేటప్పుడు దొరికాడండి ఆడ అంటే కనపడ్డాడు 3 కొంగలు ఉన్నాయి 100 రూపాయలు చెప్తున్నాడు సరే ఈ పిల్ల ఒక 50 ఇస్తే ఆల్రెడీ 50 ఇచ్చింది కాబట్టి తీసుకోవచ్చు అసలు ఆ 50 రావని చెప్పి ఒక 50 వస్తాయి అని చెప్పి 100 రూపాయలు ఇచ్చే వాళ్ళకి అమ్ముకుంటారని చెప్పి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎత్తాలి చేపలు వచ్చినప్పుడు నేను తీసుకొచ్చి ఎత్తాలి అన్నమాట వెళ్ళిపోయాడు అసలు 3 అడుగులు వెళ్ళిపోయాడు ఝాన్సీ అదే అన్నాడులే పాపం ఆ దిగులు తింది అక్కడి నుంచి కుమిలిపోతుంది నన్ను ఎంత మోసం చేసాడు అది ఆ మోసాన్ని తలుసుకుని అక్కడి నుంచి కుళ్ళిపోతుంది
గురు బాయ్. బాయ్ చాలా ఏమంటాడు? ఏం సర్దుకున్నావు చూపి ఒకసారి. మొక్కలు వెళ్ళేటప్పుడు ఓరే నాయనో. చేతిలో బొర్రు కొంటే కవర్లో వేసాను. పిల్లలు కానీ నువ్వు కానీ వచ్చి కానీ బాయ్ బాయ్ అంటారు. చాలాసేపు ఉన్నాం గురు. వచ్చి ఎన్నో 2-3 గంటలు అవుతుంది వచ్చి. ఎక్కడికి వచ్చా ఆ, గంట ఆ. గంట నేను వచ్చి సరదా మొక్కలు మొత్తం బిక్కెళ్తుంది మరి. మొత్తం అందాగా ఆహా. అబ్బా అబ్బా అబ్బా. అబ్బా బిస్కెట్, క్రీమ్ బిస్కెట్. కాదా సరే వెళ్తున్నా, ఇక ఎక్కించేసావుగా. కాదా నాదే మరి. సరే గురు, నేనే సాయంత్రం తెస్తాలే, భోజనం చేస్తాలే. నువ్వు మాత్రం రా మాకు ఎక్కడి నుంచి. ఈ ఊ ఝాన్సీ బండి తోలుతావా? ఇదిగోండి కోత మిషన్తో నేనైతే 1.5 ఎకరం కోత కోసాను. అప్పుడే వచ్చింది అవకాశం, ఇంకా అప్పుడే వాడుకున్నాను అనమాట. లేకపోతే ఇక ఇంత మంచి అవకాశం లేదు. ఎలిషాగడ్ దగ్గర కోసే దీన్ని. ఎలిషాగడ్ది నా ఆటోలో ఎక్కించుకెళ్ళి బాగుంటాయి. కాకపోతే ఖచ్చితంగా చూసుకోవాలి, లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతూ ఉండిద్ది. ఇది ఎవరిదో ఈ బండి. ఇది వచ్చేసరికి 1,30,000 అండి ఝాన్సీ, కొత్తది. సబ్సిడీలో 70-80 వేలకు వచ్చిందంట. అబ్బా ప్లాన్ చేద్దాం నెక్స్ట్ ఇయర్కి ఇది. ఎవరు నీకు చెప్పపోతే చెప్పకపోతే ఇంక చేసేది లేదు. అబ్బా ఏర్లు పొయ్యి పెడుతుంది ఏమైతే. ఇవి పెట్టేటప్పుడు ఏర్లన్నీ కోసేసి పెట్టుకోవాలండి. ఎందుకు అట్లా? కొత్త ఏర్లు పుట్టాలిగా మన దొడ్లో మళ్ళీ. ఇట్లా పోసిందండి మొత్తాన్ని. అట్టా ఈ పెద్ద చెట్టు కూడా పోసేసింది. ఇదిగోండి. ఇట్లా తాలింపు వేసి పెట్టమంటావా, వేడివేడిగా పులుసు పెట్టమంటావా? ఏర్లు ఇది అంతటికి బలం ఇది ఇదే. మీ ఇంట్లో అయ్యి తినేవాళ్ళంటగా ఎక్కువగా. అవును, ఆకులు అలమల మేము తిన్నది. ఎవరు నీకేమన్నా అడుగు మనిషి తల్లి, అర్థం కాలేదు నాకు. నేను అడిగి మనిషి నన్ను అనేసావు కానీ. అదే మరి. ఇంకా పక్కన చూడండి ఎన్ని మొక్కలు పీకొచ్చింది, దడి మొక్కలండి. దడికో అమ్మాయండి. ఇప్పుడు బారు పెట్టేసేయాలి. అంటే పెద్ద దళ్ళు కట్టుకోవాలంటే కర్రలు పెట్టి ఆడ కట్టుకుంటామన్న గొడ్డలు తెచ్చి వాటిని బతికిస్తామంటే వాటికి నిదానంగా ఒక పిండి కట్టేసి దడెళ్ళి చేసేసుకుంటే అదే బాగుంటుంది. అదండి సంగతి. పైన మొబ్బట్టు ఉంది, వర్షం అంటున్నారు, వాయుగుండం అంటున్నారు, వాతావరణం మారిపోయింది. ఇప్పుడు ఈ హోల్లో పెడతావు దాన్ని ఎత్తుకెళ్ళి కొంచెం ఎవకడికి దిగి ఎవకడికి ఇటు గోడకి వెళ్ళే ఇటు పక్క ఏడ ముందుకు పెట్టమంటావా? ముందుకుండిద్ది దాన్ని. ఎండ తగలాలి దానికి, మళ్ళీ రేక్ కింద అయిపోయింది. సరదాగా అయితే ఈరోజు ఎలా గడిచిపోయిందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా మామయ్య గారు చేసిన బిజినెస్ వ్యాపారం అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. బాయ్ అండి.